హాయ్ గైస్, వెల్కమ్ టు రావుస్ అండ్ ఫిలిమ్స్. ఈరోజు మనం అనిల్ రావిపూడి గారి విక్టర్ వెంకటేష్ గారి కాంబినేషన్ వచ్చిన సంక్రాంతికి వస్తున్న మూవీ గురించి మాట్లాడుకుందాం. మనతో పాటు పుల్స రైటర్ హరీష్ మేనన్ గారు ఉన్నారు. సార్, మీకు సంక్రాంతికి వస్తున్న సినిమా చూశారు కదా, మీకు ఎలా అనిపించింది? అంటే ఇప్పుడు టైటిల్లోనే చెప్పేశారు సంక్రాంతికి వస్తున్నామంటే ఇట్స్ కంప్లీట్లీ పక్కా ఫెస్టివల్ కైండ్ ఆఫ్ మూవీ. అండ్ అనిల్ రావిపూడి గారు ఫస్ట్ నుంచి చెప్తూనే ఉన్నారు, ఇట్స్ లైక్ ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, బ్రెయిన్స్ అన్ని ఇంట్లో పెట్టరండి, సినిమాని సినిమాగా ఎంజాయ్ చేయండి అని చాలా క్లియర్ స్టేట్మెంట్ ఇచ్చారు ఆయన. అంటే తెలుగు ప్రేక్షకులు థియేటర్ చేసుకొస్తే వాళ్ళని ఫీల్ అవుతున్నారు అనుకుంటారు. అంటే మనం ఏంటంటే ఎక్కువ ఆలోచించకూడదు సినిమాల విషయంలో, బికాస్ మన దగ్గర సినిమా అంటే ఎంటర్టైన్మెంట్. మనం అంటే మనల్ని ఎడ్యుకేట్ చేసే సినిమాలని ప్రేక్షకులు అంతగా ఆదరించరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సీరియస్ మూవీస్ చూడం మన దగ్గర. అండ్ యు నో వెరీ వెల్ దట్ రెవెన్యూ సైడ్ కానీ రిటర్న్ క్రౌడ్స్ కానీ ఎక్కువ వచ్చేది బీసీ సెంటర్ నుంచి. ఆబ్వియస్లీ మేకర్స్ అందుకే వాళ్ళని టార్గెట్ చేసి మూవీస్ తీస్తుంటారు. అండ్ అలా చూస్తే అనిల్ రావిపూడి గారు సక్సెస్ అయినట్టే ఈ సినిమా వరకు. సో ఇప్పుడు ఈ మూవీ ఏంటంటే ఒక పెర్ఫెక్ట్ ఫ్యామిలీ ప్యాకేజ్ అనిపించింది నాకు. పిల్లలతో ఫ్యామిలీతో హ్యాపీగా వెళ్ళి చుట్టాలందరితో, ఎందుకంటే మనకి ఎలా ఇంకొక 2-3 days వరకు ఫెస్టివ్ సీజన్ ఉంటుంది. అండ్ పీపుల్ ఆర్ ఎంజాయింగ్, ఆడియన్స్ చాలా ఎంజాయ్ చేస్తున్నారు. ఇందాక కూడా మనం థియేటర్లో చూస్తే అసలు ఎంత విరగబడిన అవుతున్నారు పిల్లలు కానీ ఆడవాళ్ళు కానీ. నిజంగా ఐ ఫెల్ట్ లైక్ అరే యార్ అనిల్ రావిపూడి మళ్ళీ ఇంకొకసారి భలే సక్సెస్ అయ్యారు అనిపించింది. నాకు అయితే అనిల్ ఈ సినిమా చూశాను కదా సార్, నేను కూడా నాకైతే అంత అనిపించలేదు మూవీ. ఆయన అనిల్ రావిపూడి గారి మార్కు ఇంత ముందు ఉన్న సినిమాల్లో ఒక కొంచెం ఫ్రెష్ కామెడీ ఉండేది, కానీ ఇందులో ఏంటంటే కొంచెం ఆయన సిల్లీ కామెడీకి వెళ్ళారు అనిపించింది. నాకైతే పెద్ద అనిపించలేదు మూవీ అయితే మాత్రం. మీ పాయింట్ నేను ఒప్పుకుంటాను, ఎందుకంటే సోషల్ నెట్వర్క్ లో కూడా నేను కూడా చూసాను, క్రింజ్ 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 అంటున్నారు. ఓకే, ఎందుకంటే ఇప్పుడు అనిల్ రావిపూడి గారు ఫస్ట్ నుంచి చెప్తూనే ఉన్నారు, నేను సందీప్ రెడ్డి వంగ కైండ్ ఆఫ్ మూవీస్ నేను తీయలేను, నేను తీసేదంతా కూడా సర్టన్ సెక్షన్ ఆఫ్ పీపుల్ ఆడియన్స్ ఉంటారు, వాళ్ళ కోసమే సినిమాలు తీస్తా, నాకు ఇదే వచ్చు, నేను ఇదే చేస్తా అని చాలా క్లియర్ గా చెప్తున్నారు ఆయన. అది ఇందాక మీరు అన్నారు అనమాట, అందరు బ్రెయిన్ అంతా ఇంటికాడ పెట్టారంటే వాళ్ళందరూ కాస్త కూస్తూ ఇంటెలిజెన్స్ పీపుల్ ఉన్నారు, వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ గురించి కూడా ఆలోచించాలి కదా. వీళ్ళందరూ ఆయన బీసీ సెంటర్లో ఉన్న ఎక్కడో ఏం తెలియని వాళ్ళు, బుర్రలేని వాళ్ళ కోసం సినిమాలు చేస్తానని చెప్పి అన్నట్టుగా ఉంది కదా. అలా కాకుండా ఇంటెలిజెన్స్ పీపుల్ కూడా ఉన్నారు, కాస్త చదువుకున్న వాళ్ళు ఉన్నారు, కాస్త బుర్ర ఉన్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళ కోసం కూడా సినిమా చేయాలి కదా. వాళ్ళ కోసం సినిమాలు తీసేవాళ్ళు ఉన్నారు కదా. ఇప్పుడు మీరు అన్నట్టు సందీప్ రెడ్డి వంగ ఉన్నారు, అనురాగ్ కశ్యప్ ఉన్నారు, తర్వాత మన మీరా నాయర్, దీపా మెహతా, వాళ్ళ మూవీస్ చూడమని చెప్తారు. ఎందుకంటే ఇట్స్ వెరీ క్లియర్. ఇప్పుడు అనిల్ రావిపూడి టార్గెట్ ఏంటి? పండగ, మంచి సీజన్, రెవెన్యూ రావాలి, అండ్ మోర్ ఓవర్ దిల్ రాజు గారి ప్రొడక్షన్ నుంచి వస్తుంది. సో ఫ్యామిలీస్ ఎలాగైనా చూస్తారు అని వాళ్ళకి ధీమా ఉంది. అండ్ వాళ్ళ టార్గెట్ ఆడియన్స్ కూడా వాళ్ళే. బ్రెయిన్స్ అంటే నేను అనేది, ఇప్పుడు సినిమాని మన దగ్గర 60-70% పీపుల్ ఒక ఎంటర్టైన్మెంట్ మీడియం గానే చూస్తారు. ఇట్స్ నాట్ లైక్ అనే సినిమాకి వెళ్ళి ఏదో కొత్తగా నేర్చుకుందాం అని. ఎందుకంటే మనకి సినిమా అంటే ఎంటర్టైన్మెంట్. ఇన్ఫాక్ట్ ఇండియాలోనే మనకున్న అతి పెద్ద వినోద మాధ్యమం సినిమా. సో ఇక్కడ మనం ఈ సంక్రాంతికి వస్తున్న సినిమాని ఒక ఎంటర్టైన్మెంట్ గా, ఒక ఇదిగా చూడాలి తప్ప మనం దాన్ని ఇంటెలెక్చువల్ బ్రెయిన్స్ తో పెద్ద పెద్ద అనాలిసిస్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అంత కంటెంట్ అక్కర్లేదు మనం అనాలిసిస్ చేయడానికి. సో దాన్ని మనం ఒక క్యాజువల్, ఒక మంచి కమర్షియల్ సినిమాగా చూడాలి. దట్స్ ఇట్. ఈ విషయంలో మాత్రం అనిల్ రావిపూడి గారు నాకు అనిపించింది, అతని దగ్గర ఉన్న జనరల్ తాలు సరుకుని మార్కెటింగ్ చేసుకొని మంచిగా జనాలు తీసుకెళ్ళిపోయి మార్కెటింగ్ చేసుకున్నట్టు మనకు సక్సెస్ అయ్యాడు. సినిమాని మాత్రం అందరూ చాలామంది జనాలు హిట్ అయిందని చెప్పి అనుకుంటా ఉన్నారు, చూస్తున్నాను. కలెక్షన్స్ కూడా బాగా వస్తాయి, నేను కూడా విన్నాను. నాకైతే మాత్రం సినిమా అంత లేకపోయినా కానీ అనిల్ రావిపూడి గారి దగ్గర ఉన్న టాలెంట్ తోటి, ఆయన మార్కెటింగ్ స్కిల్ తోటి ఈ సినిమాని నెక్స్ట్ లెవెల్ ఇట్టుకొట్టి తెలుగు ఇండస్ట్రీకి ఒక కమర్షియల్ హిట్ ఇచ్చాడనిపించి నేను అనుకుంటున్నాను. ఆబ్వియస్లీ ఇప్పుడు 50-60 crore ఒక సినిమా మీద ఇన్వెస్ట్ చేసినప్పుడు మార్కెటింగ్ అనేది ఉంటుంది, ప్రమోషన్స్ అనేవి జరుగుతాయి. సో ఆబ్వియస్లీ వాళ్ళ ఒక సినిమా నేను తీసినప్పుడు ఆ సినిమాని 100 మంది కాదు 1000 మందికి రీచ్ అవ్వాలి అని నేను కోరుకోవటం తప్పేం లేదు. సో అదే పద్ధతులు ఇప్పుడు దిల్ రాజు గారు కావచ్చు, అనిల్ రావిపూడి గారు కావచ్చు. అండ్ ఈ సినిమా విషయంలో పర్టికులర్గా చెప్పాల్సింది వెంకటేష్ గారిని. బికాస్ నాకు తెలిసి ఆయన లాస్ట్ 30 years లో ఆయన కెరీర్ లో ఆయన చాలా అగ్రెసివ్ గా ప్రమోట్ చేసిన మూవీ సంక్రాంతికి వస్తున్నాం. ఎందుకంటే ఆయన హీ లెఫ్ట్ నో స్టోన్ అన్టర్న్డ్. బికాస్ ఆయన రీల్స్ చేశారు, కిట్ షోస్ చేశారు, పబ్లిక్ లోకి వెళ్ళారు, ఆయన ఓల్డ్ సాంగ్స్ అన్ని తీసుకొని
ఏవో వచ్చేసారు అంటే చెప్తున్నా. అంటే పబ్లిక్ ఎంత రీచ్ అవ్వాలి, ఎన్ని విధాలుగా రీచ్ అవ్వచ్చు, అన్ని విధాలుగా ట్రై చేస్తారు. ఇంకో విషయం, ఈ సినిమాలో సీఎం గారిని, ఐజీ గారిని చూపించిన విధానం మాత్రం కామెడీగా నాకైతే కొంచెం బాగా అనిపించింది. అది అనిల్ రావిపూడి మార్క్ కరీం లాగా అనిపించింది నాకైతే మాత్రం అది. ఓకే, అది అనిల్ రావిపూడి గారు మార్క్ అని మీరు అంటున్నారా? అంటున్నాను. ఎందుకంటే సీఎంని అంతరాను ఒక కామెడియన్గా చూపించి, ఐజీ గారిని ఒక కామెడియన్గా చూపించిన విధానం మాత్రం, ఆయన అందరిని కూడా చూపించిన విధానం మాత్రం బాగుంది అనిపించింది. ఇప్పుడు అది యాక్చువల్లీ ఎంటర్టైనింగ్ మూవీ అని మనందరికీ తెలుసు. అది ఎంటర్టైనింగ్గా తీసుకోవాలి. అండ్ ఇలాంటివి ఆల్రెడీ మనం రేస్ గుర్రం లాంటి సినిమాల్లో కూడా చూసాం. సీఎంని, హోమ్ మినిస్టర్ని వీళ్ళని కామెడీ ఇదిలో చూపించడం, దాని ద్వారా హీరో తన లక్ష్యాన్ని నెరవేర్చుకోవటం, ఫైన్, బాగుంది అది. సార్, ఈ సినిమాలో ఆర్టిస్టుల పెర్ఫార్మెన్స్ గురించి ఎలా ఉంది సార్? యా, సూపర్. వెంకటేష్ గారికి ఇది టైలర్ మేడ్ రోల్. ఎందుకంటే ఆయన ఇలాంటి క్యారెక్టర్ ఆల్రెడీ మనకు తెలిసి ఇంట్లో ఇల్లాలు, వంటింట్లో ప్రియురాలు ఉన్నాయి కొన్ని మూవీస్. అంటే ఇద్దరు వైఫ్ అండ్ లవర్ మధ్య నలిగిపోవటం అనేది ఆయనకి కొత్త కాదు. అండ్ యాజ్ యూజువల్ ఆయన కామెడీ టైమింగ్ గురించి మనం చెప్పాలి. చాలా రోజుల తర్వాత మళ్ళీ చాలా రిఫ్రెషింగ్ గా కనిపించారు వెంకటేష్ గారు. ఈ టైమింగ్ అని, ఆయన డైలాగ్ డెలివరీ, ఎవ్రీథింగ్. ఇప్పుడు ఆయన ఈ నిన్న మొన్న వచ్చిన ఆర్టిస్ట్ కాదు కదా. సో మళ్ళీ ఆయనకి ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఒకసారిగా ఒక రోల్ ని ఆయన సంపూర్ణంగా కరెక్ట్ గా క్యారీ చేశారు. యా, హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ ఈస్ వెరీ యాక్టివ్ అండ్ మీనాక్షి ఈస్ బ్యూటిఫుల్ యాజ్ కాప్. అండ్ ప్రత్యేకించి ఆ కుర్రాడు గురించి చెప్పాలి, బుల్లిరాజు, చిన్నపిల్లవాడు. హీ యాక్టెడ్ వెరీ వెల్. టైమింగ్ అని, ఆ కుర్రాడు ఎక్స్ప్రెషన్స్ కానీ, థియేటర్లో జనాలు బాగా నవ్వుకున్నారు అతను కామెడీ వచ్చినప్పుడు. గుడ్, అతని బాగుంది అతని కామెడీ. ఐశ్వర్య రాజేష్ క్యారెక్టర్ ఉంది కదా సార్, అమ్మాయి గోదావరి స్లాంగ్ లో నాకు బాగా అనిపించింది. అసలు బాగా మాట్లాడే విధానం, బావ అంటారు మాట్లాడే విధానం. అవును, నాకు ఆ క్యారెక్టర్ బాగా నచ్చింది. అవును, మాత్రం ఎందుకంటే గోదావరి జిల్లాలో ఉన్న వాళ్ళకి త్వరగా అది కనెక్ట్ అయ్యే క్యారెక్టర్. అంటే ద వే షీ అటర్స్ డైలాగ్స్ అండ్ తన డైలెక్ట్ కానీ, మా ఆయన వస్తురా బాగుంది అది. సో అంటే ఆ గోదావరి జిల్లా స్లాంగ్, ఆ యాస, అది ఏదైతే ఉందో బ్యూటిఫుల్, చాలా బాగా క్యారీ చేసింది. కెమెరా డిపార్ట్మెంట్ గురించి, కెమెరా వర్క్ చాలా బాగుంది అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ చాలా రిచ్ గా ఉన్నాయి. బీజిఎం కూడా బాగుంది. సాంగ్స్ అండ్ బీజిఎం, గోదావరి గడ్ సాంగ్ చాలా బాగుంది. సాంగ్స్ మాత్రం మంచి లవ్ సాంగ్ ఉంది కదా, ఇంటర్వ్యూ ముందు ఇద్దరికి మీనాక్షితో లవ్ సాంగ్ కానీ, రెండు సాంగ్స్ చాలా బాగుంది, మంచి సూదింగ్ సాంగ్ అది. తర్వాత క్లైమాక్స్ లో కూడా వచ్చిన వెంకటేష్ గారు పాడిన పాట, అది కూడా బ్యూటిఫుల్ ఉంది. సంక్రాంతి గురించి బ్యూటిఫుల్ సాంగ్, పిక్చరేషన్ కూడా చాలా బాగుంది. ఎస్ అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగుంది. అసలు ఎక్కడ రాజు గారు ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు. మంచి ఫిల్మ్ ఇచ్చారు. సంక్రాంతికి ఫ్యామిలీస్ అందరూ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఆ గోదావరి గడ్ సాంగ్ లో ఈ బ్యాక్గ్రౌండ్ అవి ఉండే కదా సార్, లొకేషన్స్ మాత్రం కూడా చాలా బాగా బ్యూటిఫుల్ కనబడిస్తారు. అవును, అదంతా చాలా రిచ్ గా, చాలా బ్యూటిఫుల్ ఉంది చూపించారు. సూపర్ అసలు. అండ్ వాళ్ళ పేరు బాగా కనెక్ట్ అయ్యారు. లైక్ వాళ్ళ పేరు చాలా బాగుంది. వెంకటేష్ గారు అండ్ ఐశ్వర్య రాజేష్, వాళ్ళ పేరు చాలా బాగుంది. అండ్ ఇద్దరి మధ్య ఆ కెమిస్ట్రీ, ఆ టైమింగ్ అంతా కూడా చాలా బ్యూటిఫుల్ గా ఇద్దరు పెర్ఫార్మ్ చేస్తారు. ఇదండి ఓవరాల్ గా సంక్రాంతికి వస్తున్న మూవీ గురించి మా ఒపీనియన్. ఇది కానీ మీకు నచ్చిందంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్ రావుస్ అండ్ ఫిల్మ్స్. థ్యాంక్ యూ.